వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ మీరు చూసినట్లయితే, విజయవాడ ఎంపీ అభ్యర్థిగా మేం పోటీ చేయం, జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇస్తున్న వైసీపీ నేతలు అని చెప్పి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ చూసినట్లయితే విజయవాడ వైసీపీ ఎంపీ సీట్, ఈ సీట్ ఎప్పుడు కూడా హాట్ టాపిక్ అవుతా ఉంటుంది. ఎందుకంటే అక్కడ పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులు ఎవరైనా సరే ఆ తర్వాత రోజుల్లో రాజకీయంగా కనుమరుగు కావడం, కరెక్ట్ గా చెప్పాలంటే రాజకీయ సన్యాసం తీసుకునే పరిస్థితులు రావడం, ఇది ఒక సెంటిమెంట్ గా వస్తుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళని ఏరుకొని మరి టికెట్లు ఇస్తున్నారా అనేది మనం పక్కన పెడితే, నిజంగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ నుంచి విజయవాడ ఎంపీ సీటు అనేది ఆ పార్టీకే కాదు, ఆ పార్టీ అధినేత కూడా ఒక సవాల్ గా మారింది. విజయవాడ ఎంపీ సీటు అంటేనే ఈ రోజు ముందుకు వచ్చే నేతలు ఎవరు లేరు. ఆ పార్టీలో పోటీ చేయమని కొంతమంది సెలెక్ట్ చేసిన వాళ్ళు వెనక్కి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది విజయవాడ ఎంపీ పరిధిలో అంటే, అది జగన్మోహన్ రెడ్డి చేసుకుంటే సెల్ఫ్ గోల్స్ అనుకోవచ్చు. దట్టు అక్కడ టీడీపీ చాలా స్ట్రాంగ్ గా ఎమర్జ్ అయిన విధానము కావచ్చు. మనం చూసినట్లయితే నిజంగా అందుకే ఈ సీట్ ఒక హాట్ సీట్. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా విజయవాడ ఎంపీ సీట్ అంటే ఒక క్రేజ్. ఎందుకంటే ఎప్పుడైనా అందని ద్రాక్ష పులన్న అని చెప్తాం కదా. సో ఆ యాంగిల్లో విజయవాడ ఎంపీ సీట్ మీద జగన్మోహన్ రెడ్డి ఎంతో సీరియస్ గా చాలా సార్లు ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశాడు. అయినా సరే ఇప్పటి వరకు కూడా ఆయనకు ఆ సీట్ వర్కౌట్ కాని పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో తన పాదయాత్ర స్టార్ట్ చేసే లోపే అన్ని నియోజకవర్గాలకు కూడా ఎంపీ అండ్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ అన్నిటికీ అభ్యర్థులను సెలెక్ట్ చేసి మరీ సమన్వయకర్తలుగానో ఇన్ఛార్జ్ గా నియమించే ప్రయత్నం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా గత సంవత్సర కాలంగా ఇప్పటికీ విజయవాడకి సంబంధించి ఒక ఇన్ఛార్జిని కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకు ఈ సిచ్యువేషన్ అంటే, గతంలో ఆ పార్టీ తరపున జరిగిన కొన్ని కీలక పరిణామాలే. వాటి గురించి ఇక్కడ మనం చెప్పుకోవాలి. మనం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 2014 ఎన్నికల్లో ఆయన ఫస్ట్ టైం ఫేస్ చేయడం జరిగింది. 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ తరపు నుంచి ఆ రోజు కేసీఆర్ నాని టీడీపీ నుంచి పోటీ చేశారు. కేసీఆర్ నాని కంటే ముందు ఆ 2009 ఎన్నికల్లో వంశీ పోటీ చేశారు. వంశీ లగడపాటి రాజగోపాల్ చేతిలో వంశీ ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత 2014 వచ్చేటప్పటికే చంద్రబాబు నాయుడికి కేసీఆర్ నాని ఆబ్లిగేషన్ అయ్యారు. ప్రజారాజ్యంలో వచ్చిన ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ కారణంగా కేసీఆర్ నాని చంద్రబాబు నాయుడుతో రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు పాదయాత్రలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబు నాయుడుకి అప్పట్లో ఆయన ప్రియ శిష్యుడు. అందుకే ఆయనకి విజయవాడ ఎంపీ టికెట్ ఇద్దాం అనుకున్నారు. అందుకనే ఆ రోజు వంశీని పూర్తి స్థాయిలో ఆయన కన్విన్స్ చేసి ఆయన్ని గన్నవరం పంపించారు. గన్నవరంలో బాలవర్ధన్ రావుని పక్కన పెట్టి వంశీకి టికెట్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి కేసీఆర్ నాని పోటీ చేస్తే ఆ రోజు కేసీఆర్ నానికి కోనేరు ప్రసాద్ని ఆయన అపోనెంట్గా జగన్మోహన్ రెడ్డి నిలబెట్టే ప్రయత్నం చేశారు. చాలా వడపోత తర్వాత కోనేరు ప్రసాద్ ముందుకు వచ్చారు. కోనేరు ప్రసాద్ని సెలెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. బట్ కోనేరు ప్రసాద్ ఆ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత 5 ఏళ్ల పాటు అసలు కోనేరు ప్రసాద్ అనే వ్యక్తి మొన్నటి వరకు ఎక్కడున్నాడో కూడా తెలియని విషయం. పూర్తిగా ఆయన చెన్నైకే పరిమితం అయ్యారు. అసలు వైసీపీలో ఎక్కడ కూడా యాక్టివ్ లేరు. దట్ ఇటీవలే మొన్నటి ఎన్నికలకు ముందే ఆయన అనారోగ్య కారణాలతో పాపం మరణించడం జరిగింది. అసలు ఎక్కడ ఆయన పోటీ చేసి ఓడిపోయిన తర్వాత అయినా ఆయన ఇన్ఛార్జ్గా ఉండటమో ఆయన యాక్టివ్ చేయడమో చేయలేదు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. ఆ ఇనిషియేషన్ లేదు. సో మొత్తానికి అయితే కోనేరు ప్రసాద్ పార్టీలో కూడా ఇన్యాక్టివ్ అయిపోయారు, సైలెంట్ అయిపోయారు. ఇటీవలే ఆయన మరణించడం జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే 2019 ఎన్నికలు వచ్చాయి. 2019 ఎన్నికలు అనేవి జగన్మోహన్ రెడ్డికి చావోరేవో తేల్చుకోవాల్సిన సందర్భం. అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి 7 ఏడాది ముందు నుంచే అనేక రకాల పేర్లు ఆ రోజు కూడా తెర మీదకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పీవీపీ వైపు మొగ్గు చూపారు. పొట్లూరి వరప్రసాద్ అప్పటికే ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అయ్యారు ఆయన. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇంపోజ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ రోజు టీడీపీ నుంచి కూడా కేసీఆర్ నానినే పోటీ చేయడం జరిగింది. కేసీఆర్ నాని చేతిలోని పొట్లూరి వరప్రసాద్ ఓడిపోయారు. ఇక ఓడిపోయిన తర్వాత చాలా సఫికేషన్ ఫీల్ అయ్యారు ఆయన జగన్మోహన్ రెడ్డి కారణంగా. అందుకే అసలు ఆ పార్టీలో ఉన్నారో లేదో కూడా ఆ 5 ఏళ్లు తెలియని పరిస్థితి అయితే ఉండింది. నిజానికి ఆ రోజు వైఎస్ఆర్సీపీ 1 సైడెడ్గా 151 సీట్లతోనే అధికారంలోకి వచ్చింది. 22 ఎంపీ సీట్లు వచ్చినాయి వైఎస్ఆర్సీపీకి. అలాంటి సందర్భంలో కూడా విజయవాడ ఎంపీ సీట్ని జగన్మోహన్ రెడ్డి కోల్పోయారు. దాని పొట్లూరు వరప్రసాద్ అసలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి, పూర్తిగా రాజకీయాల నుంచి పక్కకు వెళ్ళిపోయారు. ఆయన జగన్మోహన్ రెడ్డి తీరునైతే చాలా సార్లు ఎండగట్టే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి 2024 ఎన్నికల కోసం చాలా వర్కౌట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఎంపీ రేస్ లో చాలా మంది పేర్లు తెర మీదకి వచ్చినాయి. ఒక దశలో అక్కనే నాగార్జున పేరు వినిపించింది, ఆయన్ని దించుతున్నారు అనేసి. ఒక దశలో జయప్రకాష్ నారాయణ జగన్ కలిస్తే ఆయన పేరు కూడా తెర మీదకి వచ్చింది. ఒక దశలో కొడాలి నాని కానీ లేకుంటే ఎవరైతే వంశీ ఉన్నారో అల్లమనేని వంశీ కానీ వీళ్ళిద్దరిని కూడా జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ చేశారు. వాళ్ళిద్దరు అందుకు అంగీకరించలేదనే ప్రచారం జరిగింది. ఇలా అనేక మంది పేర్లు అయితే 24 ఎన్నికల ముందు తెర మీదకి వచ్చాయి. ఎవరిని అక్కడ ఇన్ఛార్జిగా పెడదామా అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటూ ఉన్న సమయంలో కేసీఆర్ నాని టీడీపీతో విభేదించడం జరిగింది అనేక రకాలుగా. ఎందుకంటే టీడీపీ అప్పుడు 23 సీట్లకే పరిమితమైంది. కేవలం 3 ఎంపీలే గెలిచారు, గల్లా అండ్ కేసీఆర్ని అండ్ ఎవరైతే రామ్మోహన్ నాయుడు. సో ఇలాంటి సందర్భంలో గల్లాకి పార్లమెంటరీ పార్టీ పదవి ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. చాలా సీరియస్గా దాన్ని అదే అంశంతో పాటు చిన్నీని పార్టీ ప్రమోట్ చేస్తున్న ఒక ఆవేదన కూడా ఆయనలో ఉండింది. శ్వేతాన్ని తాను మేయర్ చేయాలనుకుంటే అందుకు పార్టీలో ఉన్న నేతలు తన మీద ఎదురు తిరిగారనే ఒక ఆవేదన ఉంది ఆయనకు. ఇలాంటి కారణాలతో పార్టీతో విభేదించి చంద్రబాబు నాయుడు మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు.
ఇక లాస్ట్లో అది ఎగ్జాజరేట్ అయిపోయి మొత్తానికి అయితే ఆయన బయటికి రావడం జరిగింది. ఆ బయటకు వచ్చిన మరుక్షణమే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లారు. జగన్మోహన్ రెడ్డితో జెండా కప్పించుకున్నారు. సాయంత్రానికల్లా అతన్ని విజయవాడ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశారు. నేను విజయవాడ ప్రజలు నన్ను ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలిపిస్తారని ముందు ఆయన అతిశయోక్తి అలంకారంతో చెప్పడం జరిగింది. ఆత్మవిశ్వాసం కాదు, అది ఓవర్ కాన్ఫిడెన్స్తో. సో అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి పోటీ చేసినా అలాంటి కేసుని నాని మొన్నటి ఎన్నికల్లో తన తమ్ముడైన చిన్ని చేతిలోనే ఓడిపోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి వేవ్ అక్కడ కూడా కనిపించింది. సో మొత్తానికైతే కేసీఆర్ నాని ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత పూర్తిగా రాజకీయ సన్యాసం చేశారు. ఈరోజు అక్కడక్కడ సోషల్ మీడియాలో హైలైట్ కావడం తప్ప, కామెంట్స్ పెడతాం తప్ప ఎక్కడ రాజకీయాల్లో ఆయన యాక్టివ్గా లేరు. సో ఇక్కడ చూస్తే మనం కోనేరు ప్రసాద్ పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత అతను అసలు అడ్రస్ లేరు. ఆ తర్వాత పొట్లూరు వీరప్రసాద్ పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత అతను ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి తెలియదు, ఎక్కడ యాక్టివ్గా కూడా లేరు. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ నాని పోటీ చేసి ఓడిపోయారు. ఆయన రాజకీయ సన్యాసం అంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడ వైసీపీ సీట్ అనేది ఒక సెంటిమెంట్గా మారింది జగన్మోహన్ రెడ్డికి. అందుకే ఇప్పటి నుంచే అక్కడ ఎవరు అభ్యర్థిని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. అవినాష్ని అక్కడి నుంచి పోటీకి దిగమంటే సస్మేరా అంటున్నారు. నాకు రాష్ట్రమే ప్రయారిటీ, నేను కేంద్రానికి వెళ్ళనని చెప్తున్నారు దేవినేని అవినాష్. ఇక వంశీని, కొడాలి నాని పేర్లు కూడా చాలా సీరియస్గా తెర మీదకి వస్తున్నా. వాళ్ళిద్దరూ ముందు ఇప్పుడున్న పరిస్థితుల్లో గన్నవరం, గుడివాడ మీద ఫోకస్ పెట్టాల్సిందే ఎక్కువ వాళ్ళిద్దరు. సో ఇలాంటి సందర్భంలో ఒక దశలో మనం చూసే షర్మిల పేరు కూడా వినిపించింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఆమె క్లోజ్గా ఉన్నప్పుడు 19 ఎన్నికల కంటే ముందు. సో మొత్తానికైతే మాత్రం ఈరోజు విజయవాడ ఎంపీ సీట్ అనేది వైఎస్ఆర్సీపీలో ఒక హాట్ సీట్ అయింది. ఎవరిని పోటీ చేయమన్నా ఈరోజు ఆ సెంటిమెంట్ దృష్ట్యా 3 సార్లు జగన్మోహన్ రెడ్డికి ఎదురైన ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఆ పార్టీకి ఎదురైన ఆ బెటర్ సెంటిమెంట్ కావచ్చు, అందుకే అందరు నేతలు కూడా వెనక్కి దగ్గుతున్న పరిస్థితి అయితే ఉంది. లెట్స్ సీ మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఫైనలైజ్ చేయబోతున్నారు అనేది మాత్రం ఒక హాట్ టాపిక్ అయిన అంశం అని మనం చెప్పుకోవచ్చు.